సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, బాగుంటారా సార్? మీరు బాగుంటారా సార్? మీరు బాగుంటే మేము బాగున్నట్టే. అదే ఇప్పుడు వీడియో చూసాను సార్, మీది చాలా బాగుంది సార్. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్నటువంటి అరాచకాలు, దాడుల్ని మీరు చాలా బాగా ఖండిస్తున్నారు సార్. మీరు ఉండాలి ఏదైనా కానీ, మీరు చాలా బాగా ఖండిస్తున్నారు. అదే చేతిలో అదేంటది ఎక్స్రే పెట్టుకుని చూస్తున్నారు కదా. నడి రోడ్డుపై కాళ్ళు ఎరగొట్టేశారు, ఈ కాళ్ళు ఇరిగిపోయినాయి, రాడ్లు పెట్టేశారని మీరు భలే చెప్తున్నారు సార్ మీరు. ఎందుకంటే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం స్టైల్ అంతే సార్. ఇది కమ్మ ప్రభుత్వం కదా. ఈ కమ్మ ప్రభుత్వంలో ఇలాగే చేస్తారు వీళ్ళు. అమాయకుల్ని, దళితుల్ని ఈ విధంగానే చేస్తారు. సూపర్ సార్, మీరు ఎక్సలెంట్. ఉండాలి ఏదైనా ప్రతిపక్షం లేకపోయినా సరే మీరు భలేగా ప్రశ్నిస్తున్నారు సార్. మీరు ఉండాలి ఏదైనా కానీ. పోతే ఈ ప్రభుత్వంలో కాళ్ళు ఎరగొట్టారండి. ఈ ప్రభుత్వంలో కాళ్ళు ఎరగొట్టారు. కానీ మీ ప్రభుత్వంలో మాత్రం సార్, మీ ప్రభుత్వంలో మీరు చేయించింది అవి పూజలండి. అప్పుడు ఇవి అరాచకాలు కదా, ఇవి దారుణాలు. కానీ మీ ప్రభుత్వంలో మీరు చేసిన పూజలా అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. N95 మాస్క్ అడిగినందుకు, గ్లౌజులు అడిగినందుకు సుధాకర్ అనే ఒక డాక్టర్ని నడి రోడ్డుపై సంఖ్యలు వేసి, నడి రోడ్డుపై గుడ్లు తీసి, నడి రోడ్డుపై మీ పోలీసులతో కొట్టించినప్పుడు ఏమేం సార్? ఇప్పుడు ప్రశ్నించే తత్వం అప్పుడు లేదా మీకు? అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తే అరాచకాలని, మీరు చేస్తే పూజలా? అప్పుడు మీరు పూజలు చేశారా? మీ పార్టీలో ఉన్నవాడు ఒక దళితుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది సార్ ఈ ప్రశ్నించే తత్వం? ఓహో, అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు మదం ఎక్కింది. అప్పుడు ఇప్పుడు దిగిందనమాట. అది ఆ మదం ఇప్పుడు దిగిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అంటే వీళ్ళు చేసే అరాచకాలని, మీరు చేసే పూజలు. ఆ రోజు మీరు రెడ్డి రాజ్యం కాబట్టి మీరు మనుషులు చంపించేశారు. ఈరోజు కమ్మ రాజ్యం కాబట్టి వీళ్ళు నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు ఇరక్కొట్టేస్తారు. ఏదైనా నష్టపోయేది దళితులే కదా సార్. అప్పుడు మీరు చేసి పూజలు అని, ఇప్పుడు వీళ్ళు చేసే అరాచకాలన్నా మీరు ఒకటే కదండి. రేపు పొద్దున్న రేవు పార్టీలు మీరిద్దరూ తాగుతారు. ఒకే బాటిల్లో 2 స్టాల్ వేసుకుని తాగుతారు మీరు. అదేమో అప్పుడేమో రెడ్డి రాజ్యం, ఇదేమో కమరాజ్యం, రెడ్డి రాజ్యం. మీ రాజ్యాలే కదా సార్, ఇంకా మీ రాజ్యాలే కదా. బలైపోయేది అమాయక ప్రజలు, దళితులు, అంతే కదా. మీరు భలే చెప్తున్నారు సార్. ఇప్పుడున్న బుద్ధి అప్పుడు లేదంటండి మీకు. ఇప్పుడున్న బుద్ధి అప్పుడు లేదా? సుధాకర్ ఒక దళిత డాక్టర్ని, సుధాకర్ గారిని నడి రోడ్డు మీద హింసలు చేసి ఆయన సాగుకు కారణమైన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు. ఈ గొర్రెలు ఈ నేతనాయి మీరు నీతులు చెప్తుంటే అలాగ ఉంటుంది. అప్పుడు మదం ఎక్కింది, ఇప్పుడు మదం దిగింది సార్ మీకు. జై భీమ్. ఉంటాం.